శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యత్కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. కర్త ఎవరు? జగత్తు మొత్తం రక్షించేవాడు ఎవరు? యత్కర్త మహసాం నిధి. అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి. అన్నీ ఉన్నవాడెవరు? యత్కర్త, కర్త ఎవరు? జగత్తు మొత్తాన్ని పోషించేవాడెవరు? దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవరు? యత్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లోకి కావాలంటే 2 నెలలకు 3 నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చిపోవడం, పురుగు పట్టడం జరుగుతుంది. మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం రక్షణ చేస్తూ ఉన్నాడు. అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు. యత్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అన్ని ఇస్తున్నాడు. మహసాం నిధి సంహర్త మహసాం నిధి. ప్రణమామి తమాదిత్యం. అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన దేవుడు అంటారు. ఆయనకి మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను, అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వటిప్పినోచే, చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెనోచే, పనులకెవ్వడు సంగె పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కాని వేరే ఒకదాత లేడయ్య వెతకు చూడ. అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఇచ్చారు, మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెట్టారు? వనచరాలు, వనంలో తిరిగేటువంటి లేళ్ళు మరి దుప్పులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, ఎద్దులు కూడా ఉన్నాయి. వాటికి అన్నిటికీ మేత ఎవరు పెట్టారు? అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చాను, మృగజాతికి ఎవడు మేత పెట్టే, వనచరాదులకు భోజనం ఎవరు ఇప్పించే. వనను తిరిగేటువంటి జీవరాశులు మన దగ్గర బరగుడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పాలు ఇస్తున్నాయి, ఆ పాలు తాగుతున్నారు. అటువంటి అడవిలో కూడా ఉన్నాయి. మనమే కాదు మేపుతుంది, అక్కడ కూడా అవి కూడా మేత దొరుకుతుంది. అది కూడా భగవంతుడే ఇస్తున్నాడు. మృగజాతికి ఎవరు మేత పెట్టే, వనచరాదులకు భోజనం అవటిప్పించే. వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి. పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు? దారి ఎట్లా చూపించారు? నీడలో ఎట్లా ఉండాలి? మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా. మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు, అక్కడ పిల్లల్ని కన్నారు, వాళ్ళు ఎవరు రక్షించారు? మరి అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చడం, మృగజాతికి ఎవరు మేత పెట్టే, వనచరాదులకు భోజనం ఎవరిప్పించే, చెట్లకెవరు నీరు చేరిపోసే. మనం చెట్లు పెంచుతున్నాం, పూల చెట్లు, రోజు కాసి నీళ్ళు పోస్తున్నాం, లేకపోతే చచ్చిపోతున్నాయి. అట్లాంటి చెట్లకి అడవిలో ఎవరు పెంచారు, ఎవరు నీళ్ళు పోశారు? చెట్లకెవరు నీళ్లు చేరిపోసే. స్త్రీల గర్భంలోన శిశువుని ఎవరు పెంచే. గర్భంలోంచి బయటికి రాగానే మెత్తని పక్క కావాలి, చెవుల గుడ్డ కావాలి, గాలి తగలకూడదు. మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి, లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి, డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి. ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా. తల్లి గర్భమునందు శిశువుని ఎవరు పెంచే, పనులకు ఎవరు సంగ పలగ పాలు. ఆవు మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొరుగుతాయి. ఆ పొదిగిన తర్వాత నోటికి దగ్గరలో దిగిన పిల్లల్ని తినేస్తుంది. తప్పించుకుపోయినవే బాగుపడతాయి, బతుకుతాయి. కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వద. పనులకెవ్వ సంగ పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కాని. సర్పం ఎప్పుడు కూడా వాయుభక్షణం అంటారు, గాలితో బతుకుతుందట. మరి ఇట్లా జనం ఈ రకంగా అన్యాయంగా, దుర్మార్గంగా నోళ్లు కొట్టి, ఆస్తులు ఆక్రమించి
దొంగతనాలు చేసి ఎవరి దగ్గర బంగారం కావాలితే పగలు చూసి రాత్రిపూట మెడల్లోగానే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు. ఇంతలా చేసినా కూడా దొరకటంలే. కానీ ఈ పద్యంలో అర్థమేనండి, అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చను, మృగజాతికి ఎవడు మేత పెట్టే, వనచరాతులకు భోజనం పట్టించే, చెట్లకెవడు నీళ్లు చేతిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవడు పెంచే, పనులంటే పాములు, పనులకు ఎవడు సంగ పరగపాలు. వీటన్నిటికీ ఆధారభూతులు జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక దాత లేదయ్యా వెతక చూడ. ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. ఈ మొత్తం 84 లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నారా? 84 లక్షల జీవరాశుల్లో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదించితేనే జరుగుతుంది, లేకపోతే జరగటం లేదు. ఎందుకు చేస్తున్నావయ్యా ఈ పనులన్నీ అంటే, నా కోసం, నా పొట్ట కోసం, నా పిల్లల కోసం చేస్తున్నాను. అయితే చేసేదానికి అర్థం ఉండాలి, ధర్మం ఉండాలి, ధర్మం ప్రకారం చేయాలి. అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్పులపాలై దొంగతనాలు చేసి చేయరాని పనులని చేసి, అయితే ఇట్లాంటి పనులని చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు? మనమే నష్టపడుతున్నాం. కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు. అయితే నువ్వే గొప్పవాడి, నీ వల్లే నువ్వే బతుకుతున్నావు, నువ్వే అందరినీ పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం చెబుతోందంటే, భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు, భార్యకు భాగం రాదు. భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే సరాసరి సగభాగం వచ్చేస్తుంది. అయితే పిల్లలకు కూడా వేసే పాపం రాదు. కాబట్టి నీవు ధర్మంగా బతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ధర్మంగా బతకాలంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం, స్మరించడం, ఆ దేవుడు నీకు ఎట్లా ఇస్తాడని తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, పీఠాధిపతులు, సన్యాసులు, స్వాముల వాళ్ళు, పెద్దవాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు, వాళ్ళే ఎవరి సొమ్ము ఆశపడతలే, ఎక్కడో కూర్చుంటున్నారు, ఏ ఆశ్రమాల్లోనూ కూర్చుంటున్నారు. మనమంతా పోతే అన్నం పెడుతున్నారు. మనం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం. పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు. మరి ఆ పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళంతా ఎట్లా పెడుతున్నారు? ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు. భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు. అటువంటి సత్కర్మలు, మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు. జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నీవు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నీవు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య, ఇబ్బంది, కష్టము రాదు. వచ్చే జన్మ ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. స్వస్తి. 2025వ సంవత్సరం మే నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. అయితే మే నెల 14వ తారీఖు నుంచి గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు. కానీ కేతు మాత్రం 18వ తారీఖు, మే నెల 18వ తారీఖు వరకు 6 ఉన్నాడు, బాగున్నాడు. తర్వాత 5కి వస్తున్నాడు. అయితే యావరేజ్ ఈ నెల మొత్తం మీద తీసుకుంటే శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. కానీ శని, కుజుడు పూర్తిగా బాగలేరు. శని
ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది. మేషరాశి వాళ్ళకి జరిగిపోయిన మార్చి 30వ తారీఖు రోజున శనివి ద్వాదశానికి 12కి వచ్చాడు. ఏలినాటి శని అంటే ఎట్లా ఉంటుందంటే 12 స్థానం, 1వ స్థానం, 2వ స్థానం, ఈ 3 స్థానాలు కూడా ఏలినాటి శని. అంటే శని మీనం, మేషం, వృషభం 3 రాశుల్లో తిరుగుతాడు. ఈ 3 రాశుల్లో ఎప్పుడెప్పుడు తిరుగుతారు? మార్చి 25వ సంవత్సరం, మార్చి 30 నుండి 2 సంవత్సరాల 6 మాసాలు, అంటే 26, 27, 28 జూన్ వరకు 2 సంవత్సరాల 6 నెలలు శని 12ంట ఉంటాడు. తర్వాత ఇంకా 5 సంవత్సరాలకు మొత్తం 7 సంవత్సరాల 6 మాసాలు. ఈనాటి శని చాలా విపరీతమైన సమస్యలతో కూడుకునేటువంటి ఇది. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ముందుగా శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. తర్వాత కుజుడు బాగాలేడు. ఈ కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు. ఈ కుజుడు అర్ధాష్టమంలో ఉంటే కూడా కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. ఇవి ఎందుకు చేయాలి అంటే నీవు వచ్చే ఆదాయం కంటే విపరీతమైన ఖర్చు ఉంటుంది. ఇంతకు ముందు వస్తున్న ఆదాయం కూడా పడిపోతుంది, ఆదాయం తక్కువ వస్తుంది. నువ్వు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పూర్తిగా ఆదాయం పడిపోయి అక్కడ బతకలేము. ఇంకో చోట ఎక్కడికన్నా వెళితేనే కానీ మనకు సరిపోయినంత ఆదాయం రాదు అన్నంత పరిస్థితి వస్తుంది. కానీ ఆ ఆలోచన చేసి వేరే చోటుకి వెళితే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి మానుకునేలాగా మాత్రం అక్కడ నీకు పని సాగుతుంది. కానీ అక్కడ చేరిన తర్వాత అసలు పోతుంది, ఎలగొడతారు అక్కడి నుంచి. అంత ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బంది నుంచి మీరు ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. అట్లాగే కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. ఇట్లా చేయని పక్షంలో చేసే వృత్తి దెబ్బతింటుంది. భార్యాభర్తలకు సమస్యలు, ఇంట్లో పిల్లలకి భార్యకి తగిన భోజనం పెట్టడానికి, తగిన గుడ్డ ఇవ్వడానికి, చదువుకునే పిల్లలకు ఫీజులు కట్టి చదివించడానికి నీ దగ్గర డబ్బులు లేక పిల్లలు చదువులాగిపోతాయి, బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. మరి ఉన్న ఆస్తులు కూడా తెగలమ్ముకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి ఇబ్బందులు కుళ్ళు వల్ల యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటం, లేకపోతే వ్యాధులు రావటం, నీ ఒకరికే కాదు నీ ఇంట్లో ఎవరికైనా రావచ్చు. ఇటువంటి సమస్యలతోటి ఉన్న డబ్బు పోతుంది, వచ్చే ఆదాయం పోతుంది. ఇట్లాంటి కష్టాలు బాగా ఎక్కువగా రావటానికి కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా ఏం చేయాలి అంటే ఈ మేషరాశి, ఈ 12 రాశుల్లో కూడా మేషరాశి అంతా కష్టతరమైన రాశి.